హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు మీరు టాక్స్ అండి. లైక్ చేయండి, వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి కట్ పొంగల్ అంటే తెలుసు చెప్పండి. దీన్ని కట్ పొంగల్ అంటారు, లేకపోతే పెసరపప్పు అన్న సంథింగ్ ఏదో అంటారు. తర్వాత దీన్ని కొలతలు చెప్తున్నానని చూడండి. 1 గ్లాస్ పెసరపప్పు, సాయ పెసరపప్పు తీసుకోవాలండి. తర్వాత 1 గ్లాస్ స్టోర్ బియ్యం తీసుకోవాలి. దీనికి స్టోర్ బియ్యం అయితేనే జిగరట్ వచ్చి చక్కగా బాగుంటుందండి టేస్టు. అది ఓకే. ఈక్వల్ క్వాలిటీలు తీసుకొని 4 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. మంచిగా వాష్ చేసుకున్నాక నేను పెసరపప్పుని కొంచెం దోరగా వేయించుకున్నాను. అదే మీకు ఫస్ట్లో చూపించింది అనమాట. అది పచ్చివాసన పోయిన తర్వాత ఆ రెండింటిని కలిపి వాష్ చేసుకొని వాటర్ 4 గ్లాస్ వేసాను. అంటే 2 గ్లాస్, 1 గ్లాస్ బియ్యం, 1 గ్లాస్ పెసరపప్పు కాబట్టి 4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మనం కుక్కర్లో పెట్టుకుంటే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో అయిపోద్దండి. కానీ ఆ టేస్ట్ రావాలంటే మాత్రం మనం దాన్ని స్టవ్ మీదే పెట్టుకొని మామూలుగానే వండుకోవాలండి. గిన్నెలో ఇలా మందపాటి గిన్నెలో వేసుకొని ఇలా ఉడకబెట్టుకోండి. చక్కగా ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. ఉడికిన తర్వాత ఇట్లా మెత్తగా అయిన తర్వాత కొంచెం నెయ్యి, సాల్ట్ మిక్స్ చేసేసుకోండి. ఓకే, సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకొని దాంట్లోకి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందామండి. పైన నేనైతే నెయ్యితో వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఇది మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం, అందుకని నెయ్యి యాడ్ చేస్తున్నాను. మనం నెయ్యి వేసుకొని కొంచెం వేడైన తర్వాత దాంట్లోకి కావాల్సిన తాలింపు చూపిస్తానండి, ఏమేమి వేస్తామో. ఇలా అయిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కట్టేయాలని చూపిస్తున్నానండి. ఓకే, దాంట్లోకి ఒక చిన్న ఎండుమిరపకాయ, 4 మిరియాలు, జీడిపప్పు మీ ఇష్టం, టేస్ట్కి తగ్గట్టు నేనైతే ఎక్కువ వేసాను. ఓకే, తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు చేసేసుకోవాలి. నెయ్యి సరిపోదనేసి ఇంకొంచెం యాడ్ చేశాను అనమాట. ఓకే, ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్. మరి అంత ఎక్కువ తినకండి, ఎండాకాలం దెప్పికైపోతుంది. ఇప్పుడు దాంట్లో కరివేపాకు కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టానండి. దాంట్లోకి నేను జీలకర్ర ఒక్కటే యాడ్ చేశానండి, నేనేం వేయలేదు. ఆవాలు, పచ్చనిపప్పు ఏం వేయట్లేదు, ఓన్లీ జీలకర్ర ఒక్కటే వేసాను ఫ్లేవర్ కోసం. జస్ట్ నేను దాంట్లో చూపించింది ఒకటి ఏంటంటే ఇంగువ యాడ్ చేసుకోండి తాలింపులో. ఇవి మిరియాలు ఇవన్నీ మిక్స్ చేసి వేసేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అవి కరివేపాకు కూడా వేసేసుకోండి. చక్కగా వాష్ చేసుకొని యాడ్ చేసేయండి దాంట్లోకి. ఇవి కొంచెం వేగిన తర్వాత మన కిచిడీలోకి, దీన్ని ఏమంటారు, దాంట్లోకి అన్నంలోకి యాడ్ చేసేసుకోవటమే. కట్ పొంగల్లోకి చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుందండి. ఓకే, మార్నింగ్ టిఫిన్ కిందకి యాడ్ చేశాను. దాంట్లోకి చట్నీ కాంబినేషన్ అండ్ సాంబార్, మస్ట్ అండ్ షుడ్ సాంబార్. ఓకే, వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. ఇది సాంబార్ కాంబినేషన్. మా మార్నింగ్ టిఫిన్ సూపర్ ఎమ్మీగా అయిపోయింది. మీదేదో కామెంట్ చేసి చెప్పండి. ఉంటా, బాయ్, టాటా.